స్వాగతం. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవుని గడపలో తొలి మహానాడు సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. మనం కలిసికట్టుగా ఉంటే వైసీపీ అడ్రస్ ఉండదని వ్యాఖ్యానించారు. దేవుని గడపలో జరిగింది, రెస్పాన్స్ అదిరింది, సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు, రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10 సిద్ధమా అని అడుగుతున్నా, మిమ్మల్ని సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, ఆడబిడ్డలు సిద్ధమా అని అడుగుతున్నా. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. 52 సీట్లకి 45 సీట్లు కూటమిని గెలిపించారు. ఇందులో టీడీపీ 40 దాకా గెలిపించారు. వైసీపీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిపించారు. ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదు, పార్టీ ఎలా నలపకూడదు ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికలు, గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత అన్నీ ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు. దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడకు విచ్చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. విజయవాడలో నిర్మలా శిశు భవన్లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్ భారతీయ దంపతులు ముచ్చటించారు.
మన ప్రభుత్వం వస్తుంది మళ్ళీ గుర్తు పెట్టుకుంటాం సార్. సరే సార్ వచ్చాక మన వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి లోకేష్ విమర్శించారు. దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను అప్పుల ప్రదేశ్గా మార్చేశారని, ఒక కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయని అన్నారు. అంతులేని ధనదాహంతో విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని ఏరులై పారించి 30,000 మంది అమాయకుల ప్రాణాలను బలికొన్నారని ఆయన అన్నారు. విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ను ఏకంగా అప్పుల ప్రదేశ్గా మార్చేసింది గత ప్రభుత్వం. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు. ఏకంగా జే బ్రాండ్ లిక్కర్తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి 30,000 మందిని చంపి 1,000 కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది. ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన చంద్రన్న, జనసేన అధినేత, నాకు అన్న సమానమైన పవన్ అందరూ ఎజెండాలు పక్కన పెట్టుకుని పని చేశారు. ప్రజలు మన్ని ఆశీర్వదించారు, కూటమిని ఆశీర్వదించారు. ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఏకంగా బెడ్ కి పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం. దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం. ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అన్నదాత సుఖీభవ త్వరలో అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15 నుంచి మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం. జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే అకాడమిక్ ఇయర్ కి ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం. పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సభాముఖం వాళ్ళందరికీ తెలుపుతున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా. మిషన్ రాయలసీమ అన్నాడు నేను ప్రకటించా. ఆ మిషన్ రాయలసీమ అమలు చేసడానికి ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాము. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ, ఏకంగా భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మిత్తల్ ప్లాంట్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది. గడిచిన 11 నెలల్లో 8.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి, తద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంకా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలే అధినేత. దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తుంది. దేశంలో ఏ పార్టీకి 1 కోటి మంది సభ్యులు లేరు. అదే మన పసుపు జెండా పవర్, అదే ఈ పసుపు సైన్యం
సభ్యత్వమే పవర్. సభ్యత్వంలో కూడా ఎవరు మన రికార్డు బద్దలగొట్టే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం. ఫ్యాక్షన్ లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలు ఫ్యాక్షన్ లోకి వెళ్లకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చదివిస్తాం జరుగుతుంది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి ఇలా 140 కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను స్వయంగా వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన కుటుంబాలని కలుస్తున్నా. ఒక్కొక్కరిని కలిసి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తున్నాం. అంతేకాదు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు గాని నేను జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లే ముందల ఆనాడు మేము ఇచ్చిన హామీ మేరకు ముందల ఉత్తమ కార్యకర్తలు కలిసిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకి మేము వెళ్తాం జరుగుతుంది. నేను సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి, కలిసికట్టుగా పనిచేయాలి. మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇక్కడున్న ఎంతో మంది మన అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, నన్ను కూడా కలిశారు. పాదయాత్రలో లక్షలాది మంది నాతో ఏకంగా ఫోటోలు దిగారు. ఈ సభాముఖంగా వైకాపా కార్యకర్తలు ఆలోచించమంటున్నా, ఏనాడైనా మీ నాయకుడు మిమ్మల్ని కలిశాడా? ఏనాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా? అధికారంలో ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడేపల్లి కొంపకెళ్తే నో ఎంట్రీ, ప్యాలెస్ డోర్స్ క్లోజ్డ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘనంగా నివాళులు అర్పించారు. తమ కుటుంబంలో ఆయన ఒక మహోన్నత వ్యక్తి అని, ఏడుగురి సంతింటి వంశానికి శక్తి మరియు మూలస్తంభం వంటివారని ఆమె కొనియాడారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గొప్ప ప్రజానాయకుడిగా, రాజకీయాల్లో ఓ దిగ్గజంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ రాజారెడ్డి గారిదేనని షర్మిల గుర్తు చేసుకున్నారు. ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి. రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి. సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే. అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజాసేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపినవాడు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నాకు గుర్తుండే, నేను చూడడమే, గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు. రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు, డిగ్రీ కాలేజ్, జూనియర్ గర్ల్స్ కాలేజ్, ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు. అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే. ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళల్లో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు. మరొకసారి ఆయన సాహసాన్ని, ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని, ఆయన ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని, వీటన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు మా తరానికే కాదు రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తుంది. థ్యాంక్ యూ. ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా మే 21వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమం ముందుకు వెళ్తోందని, ఇదే స్ఫూర్తితో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమిష్టిగా అడుగులు వేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా విశిష్టతను వివరించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు ప్రతి జిల్లాలో 4-5 చొప్పున పర్యాటక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. జూన్ 21వ తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే 21 నుంచి జూన్ 21 వరకు మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం.
దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీరు చూశారు, ఒక 45 నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈ రోజుకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు. అంటే 26 జిల్లాలు, ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్, అంటే ఒక థీమ్ తీసుకొని, అంటే ఒకరోజు విద్యార్థులందరూ ఒక జిల్లాలో, అలాగే లేకపోతే కళాకారులు, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో, అలాగే డ్వాక్రా మహిళలు కావచ్చు, మెప్మా మహిళలు కావచ్చు ఒకరోజు, ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు ఒకరోజు. తర్వాత మనం రాష్ట్రంలో ఒక 100 ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం. ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు 4 టూరిస్ట్ డెస్టినేషన్స్లో మినిమం ఒక 1000 మెంబర్స్తో యోగా చేయడం. అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్టు ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడ అవసరం ఉంచో ప్రతి చోట ఈ యోగా చేయడం ద్వారా, యోగాను పాపులరైజ్ చేయడం ద్వారా మీరందరూ కూడా చూసింటారు. ఒక 3-4 డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు కూడా మన బాడీ కూడా, మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది. ఫస్ట్ ఒకరోజు కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు, కానీ ఒక 2-3 డేస్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ కూడా, బాడీ కూడా ట్యూన్ అయిపోతుంది. ఎవరైతే ఈ కామన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కృష్ణబాబు గారు దాదాపు ఒక 10 లక్షల నుంచి 20 లక్షల మందికి ఈ రకంగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు. దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి చోట ట్రైనర్స్ని ఐడెంటిఫై చేశాం. దాదాపు 1,25,000 మంది ట్రైనర్స్ మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా మళ్ళా మండల స్థాయిలో కూడా ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామంలో మళ్ళా ప్రజలకు యోగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి గ్రాండ్ ఫినాలేలాగా మనము జూన్ 21వ తేదీ రాష్ట్రంలో ఒక 2 కోట్ల మందితో యోగా చేయాలనేది. అలాగే మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వైజాగ్లో ఈ 21వ తేదీ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే రోజు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పార్టిసిపెంట్స్తో ఒకే ఒక ప్రాంతంలో, అంటే ఆర్కే వైజాగ్లో ఒకే ఒక ప్రాంతంలో దాదాపు మేము 5 లక్షల వరకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. దానికి అనుగుణంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అంటే ఏదో మొబిలైజ్ చేయడం కాకుండా ట్రైన్ చేసి అందరూ ఒక ప్రాపర్గా, ఒక సింక్రనైజ్డ్గా యోగా చేయాలనేది మా ఉద్దేశం.